Hi viewers, welcome to AS Media. Hi viewers, welcome to AS Media. పాన్ ఇండియా సినిమాల వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13న రిలీజ్ డేట్ లాక్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్కు సమాచారం ఇచ్చిన భారతీయుడు 2 మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఇప్పటికే రిలీజ్ డేట్ వచ్చేసింది, ఇంకా ప్రమోషన్లో ఊసే లేదేంటి అని అభిమానులు కాస్త కలవరపడుతున్న నేపథ్యంలో ఈ అప్డేట్ అయితే వచ్చింది. అయితే డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో చాలా బిజీగా ఉన్నారు, ఊపిరి సలపనంత బిజీగా షూటింగ్లో ఉన్నారు. అందువల్లనే భారతీయుడు 2 పోస్ట్ ప్రొడక్షన్లో కూడా పార్టిసిపేట్ సరిగా చేయలేదని తెలుస్తోంది. అయితే ఈ కారణంతో పాటుగా ఇంకొక కారణం కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. జూన్ 27న విడుదల కాబోతున్న ప్రభాస్ కల్కి 2898 ADకి భారతీయుడు 2 మధ్య కేవలం 2 వారాల గ్యాపే ఉండటం ఎంత మాత్రం క్షేమకరం కాదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారట. ఒకవేళ కమల్ మూవీ కనుక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కనీసం 3-4 వారాల పాటు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు దానికి మద్దతుగా నిలవాలనుకుంటారు. కానీ ప్రభాస్ ఇమేజ్, కల్కి మీదున్న హైప్ దృష్ట్యా తప్పనిసరిగా ఎక్కువ స్క్రీన్లను దానికి ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే భారతీయుడు 2 వసూళ్లకు కోలీవుడ్లోనే కాదు హిందీ, తెలుగు రాష్ట్రాల్లో కూడా దెబ్బపడడం ఖాయం. ఇదంతా ఆలోచించి జూలైకి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అది కూడా కల్కికి వచ్చే టాక్ ని బట్టే డెసిషన్ తీసుకుంటారు. బాహుబలి రేంజ్ లో స్పందన ఉంటే చివరి వారం, లేదు కొంచెం అటు ఇటు అయిందంటే నెల రోజుల్లోనే రావాలని చూస్తున్నారట. మళ్ళీ జూలైని వదిలేస్తే చాలా డేంజర్. ఎందుకంటే ఆగస్ట్ పుష్ప 2, సెప్టెంబర్ ఓజీ, అక్టోబర్ దేవర, డిసెంబర్ హరిహర వీరమల్లు, ఇలా పెద్ద లైనప్ ఉంది. 6-100 అయినా సరే జూలైలో రావడం తప్ప వేరే ఆప్షన్ లేదు. భారతీయుడు 2 రిలీజ్ గురించి అయితే తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా సరే ఇంకా వారం 10 రోజులు గడిస్తే గానీ ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం లేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.